friends, welcome to our channel. Today I am going to tell you about 10th class progressions. Today we will learn about types of progressions and some formulas related to progressions and some problems. So let's see them. Progressions అనేవి two types ఉంటాయి. అవి AP, GP. AP అంటే arithmetic progression and GP అంటే geometric progressions. ఇచ్చిన ఏపీలో సిరీస్ ఎలా ఉంటాయంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ ఏ ప్లస్ 3d. వీటి కామన్ డిఫరెన్స్ డి అంటే కామన్ డిఫరెన్స్. సో ఈ డీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2. ఇచ్చిన సిరీస్లో T1 T2 అంటే T1 అంటే ఫస్ట్ టర్మ్, T2 అంటే సెకండ్, T3 అంటే థర్డ్ అండ్ సో ఆన్. సో T2 మైనస్ T1, T3 మైనస్ T2 ఈ రెండు ఈక్వల్ అయితేనే మనకి ఇచ్చిన సిరీస్ ఏపీలో అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని మనం డిఫైన్ చేయాలి. ఈ ఫార్ములా బట్టి మనం కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ చేద్దాం. ఫస్ట్ గివెన్ సిరీస్. నౌ గివెన్ సిరీస్ 3, 1, -1, -3 షో దట్ దే ఆర్ ఇన్ ఏపీ. సో వాళ్ళు ఏపీలో ఉన్నాయా లేవా అని కనుక్కోమన్నారు. సో ఏపీలో ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలంటే వాటి కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అవ్వాలి. సో హియర్ D is equal to T2 minus T1. Here T3 minus T2. ఇక్కడ T2 అంటే 1 మైనస్ T1 అంటే 3. దట్ ఈస్ ఈక్వల్ టు 3. T3 అంటే థర్డ్ నెంబర్. T3 అంటే ఇక్కడ -1, T2 అంటే సెకండ్ టర్మ్ -1. 1 minus 3 is -2. -1 -1 యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టి 1 + 1 2. సో రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి హెన్స్ ది గివెన్ సిరీస్ ఆర్ ఇన్ ఏపీ అని రాయండి. హెన్స్ ది గివెన్ సిరీస్ ఆర్ ఇన్ ఏపీ. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా. ది ఫార్ములా టు ఫైండ్ ఎన్ టర్మ్స్ ఇన్ గివెన్ సిరీస్. ఇచ్చిన సిరీస్లో అసలు ఎన్ని టర్మ్స్ ఉన్నాయని కనుక్కోవాలంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఈ ఫార్ములా బట్టి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం. గివెన్ సిరీస్ 7, 13, 19 సో ఆన్ అప్ టు 25. సో హియర్ లాస్ట్ టర్మ్ ఏఎన్ ఈజ్ 25. ఏఎన్ అనేది లాస్ట్ ఏ టర్మ్ ఉందో అది తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఏ అండ్ డి కామన్ డిఫరెన్స్ దట్ ఈస్ T2 మైనస్ T1. T2 అంటే సెకండ్ టర్మ్, 13 మైనస్ ఫస్ట్ టర్మ్ 7, 13 మైనస్ 7 6. సో మనకి ఈ వాల్యూస్ వచ్చాయి. మనం ఎన్ కనుక్కోవాలి, nth టర్మ్స్ కాబట్టి ఎన్ ఫైండ్ చేయాలి. కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో హియర్ ఏఎన్ 25, ఏ ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ 7 ప్లస్ n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ డి 6. సో 25 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 6n మైనస్ 6. సో 25 ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 6 1 ప్లస్ 6n. సో 6n ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ఇటు వస్తే మైనస్ అయిపోతుంది. 25 మైనస్ 1. సో 6n ఈజ్ ఈక్వల్ టు 24. n ఈజ్ ఈక్వల్ టు 24 డివైడెడ్ బై 6. 6 4s 24. సో దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 4. సో nth టర్మ్స్ మనకు వచ్చేసాయి 4. Now we see some 4 marks questions. First question, check whether -150 is a term of the AP given series 11, 8, 5, 2 and so on. So మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలి కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుందాం. ఇక్కడ ఏఎన్ ఎంత మనకి -150, ఏ అంటే ఫస్ట్ టర్మ్ 11, డి అంటే T2 minus T1 కామన్ డిఫరెన్స్. సో ఇక్కడ T2 8 -11
దట్ ఈస్ -3. సో ఇవన్నీ ఫార్ములాలో అప్లై చేయండి. -150 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 11 ప్లస్ n-1 ఇంటూ d -3. సో -150 ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ n 3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3 3. సో -150 ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 3 ఈజ్ 14 మైనస్ 3n. సో -150 14 ఇటు వస్తే -14 అవుతుంది -3n. అన్నిట్లో మైనస్ కామన్ తీస్తే 3n ఈజ్ ఈక్వల్ టు 164. సో n ఈజ్ ఈక్వల్ టు 164 డివైడెడ్ బై 3. దెర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 54.6. సో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయనేది వచ్చింది. సో -150 ఈజ్ 54.6th టర్మ్ అని రాయాలి. Now we see second one. Find the 31st term of an AP where 11th term is 38 and 16th term is 73. ఇక్కడ మనకి 11th term 16th term ఇచ్చారు. సో మనం 31st term కనుక్కోవాలి. 11th term A11 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయచ్చు అంటే A ప్లస్ 10D. ఇక్కడ 11 ఉంది కాబట్టి సో ఒకటి డిక్రీజ్ చేసి 10D అని రాయండి. సో A16 మనకి 16th టర్మ్ ఇచ్చారు కాబట్టి 16 - 1 దట్ ఈస్ 15D. సో A ప్లస్ హియర్ A ప్లస్ 10 మనకి 11th టర్మ్ ఇచ్చారు 38, A ప్లస్ 15D 16th టర్మ్ 73 అని ఇచ్చారు. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ కూడా మైనస్. సో ఏ గెట్స్ క్యాన్సిల్. 10 - 15 -5D. 38 - 73 that is 73 - 38 13 5 35. సో పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -35 రాయండి. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో D ఈజ్ ఈక్వల్ టు 35/5 దట్ ఈస్ 7. సో D ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు మనకి D వచ్చింది కాబట్టి ఫస్ట్ ఏ టర్మ్ కనుక్కుందాం. ఈక్వేషన్ 1 అని అనుకుంటే బై సబ్స్టిట్యూట్ D ఇన్ ఈక్వేషన్ 1 చేయండి. సో A ప్లస్ 10 ఇంటూ D వాల్యూ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 38. A ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 38. A ఈజ్ ఈక్వల్ టు 38 - 70. సో A ఈజ్ ఈక్వల్ టు -32 వచ్చింది. మనం ఇప్పుడు 31st టర్మ్ కనుక్కోవాలి. సో A31 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 30D. సో మనకి A ఎంత వచ్చింది -32 ప్లస్ 30 ఇంటూ D ఎంత వచ్చింది 7. సో A31 ఈజ్ ఈక్వల్ టు -32 ప్లస్ 210. సో A31 ఈజ్ ఈక్వల్ టు 210 - 32 10 that is 10 - 2 8 10 - 3 7 1. సో A31 178 వచ్చింది. సో మనకి 31st టర్మ్ 178. Now third one. If the third terms and the ninth term of an AP are 4 and -8, which term of an AP be 0? ఇక్కడ థర్డ్ టర్మ్ ఏమో 4 అండ్ నైన్త్ టర్మ్ ఏమో -8 అని ఇచ్చారు. A ప్లస్ 2D థర్డ్ టర్మ్ అంటే A3 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2D అంటే 4 అని ఇచ్చారు. సో A నైన్త్ టర్మ్ దట్ ఈస్ A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు -8. సో ఈ రెండు ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు -8. ఇక్కడ ఏం లేదు కాబట్టి ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్. సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది. -8 + 2 అంటే -60 +8 + 4 అంటే 12. సో D ఈజ్ ఈక్వల్ టు 12/-6. సో D ఈజ్ ఈక్వల్ టు -2. మనకి కామన్ డిఫరెన్స్ వచ్చేసింది.
సో విచ్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ బికమ్ 0 అంటే మనకు ఆ టర్మ్ తెలియదు కాబట్టి దాన్ని nth టర్మ్ అని అనుకుందాం. హియర్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. సో an ఈజ్ ఈక్వల్ టు a. ఇక్కడ మనకి ఏ తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఏ కనుక్కుందాం. సో ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 4. మనకి d వాల్యూ -2 వచ్చింది. సో a ప్లస్ 2 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 4. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a -4 ఈజ్ ఈక్వల్ టు 4. ఈ -4 అటు వెళ్తే +4 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 4 + 4. సో a ఈజ్ ఈక్వల్ టు 8. మనకి ఏ వాల్యూ 8 వచ్చింది. సో an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. a అంటే 8 ప్లస్ n-1 ఇంటూ d అంటే -2. సో దీని వాల్యూ కావాలి కాబట్టి 8 ప్లస్ ఇంటూ మైనస్ -2 అండ్ మైనస్ ఇంటూ మైనస్ +2. సో 8 + 2 ఈజ్ 10. 10 - 2n. ఈ -2n ఇటు వస్తే +2n అది. సో 2n ఈజ్ ఈక్వల్ టు 10. సో n ఈజ్ ఈక్వల్ టు 10/2. సో n ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ an AP becomes 0. Now formula number 3. To find sum of the given AP, Sn is equal to n/2 into 2a plus n-1 into d. Now ఈ ఫార్ములా బట్టి మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం నెంబర్ 1 చూద్దాం. ఫైండ్ సమ్ ఆఫ్ గివెన్ సిరీస్ 2, 7, 12 to 10 టర్మ్స్. ఇక్కడ మనం Sn కనుక్కోవాలి. Sn ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో ఈ సిరీస్లో n అంటే 2 10 టర్మ్స్ అన్నారు కాబట్టి అది n. సో n ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ a ఈజ్ ది ఫస్ట్ నెంబర్. సో a ఈజ్ ఈక్వల్ టు 2. d అంటే కామన్ డిఫరెన్స్ t2 మైనస్ t1 అంటే 7 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే Sn ఈజ్ ఈక్వల్ టు n/2 అంటే 10/2 ఇంటూ 2 ఇంటూ a అంటే 2 ప్లస్ ఇక్కడ n 10 -1 ఇంటూ d అంటే మనకి 5 వచ్చింది. సో Sn ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 2s are 4 ప్లస్ 10 - 1 9 ఇంటూ 5 45. సో Sn ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 49. సో Sn ఈజ్ ఈక్వల్ టు 5 9s 45, 5 4s 20 దట్ ఈస్ 245. సో సమ్ టు 10 టర్మ్స్ ఈజ్ 245. Now second one, given that a is equal to 5, d is equal to 3, an is equal to 50, find n and Sn. సో మనకి n కనుక్కోవాలంటే an ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ d. సో an ఎంత ఇచ్చారు 50. a అంటే 5 ప్లస్ n-1 ఇంటూ d అంటే 3. సో 50 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n-1ని 3తో మల్టిప్లై చేస్తే 3n - 3 వచ్చాయి. సో 50 ఈజ్ ఈక్వల్ టు 5 - 3 అంటే 2 ప్లస్ 3n. సో 3n ఈజ్ ఈక్వల్ టు ఈ 2 LHS సైడ్ వస్తే 50 - 2 అయింది. సో 3n ఈజ్ ఈక్వల్ టు 48. సో n ఈజ్ ఈక్వల్ టు 48/3. 3 1s 3 6. సో మనకి n వాల్యూ 16 వచ్చింది. ఇప్పుడు మనం సమ్ టు n టర్మ్స్ దట్ ఈస్ Sn కనుక్కుందాం. సో Sn ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ n-1 ఇంటూ d. సో Sn ఈజ్ ఈక్వల్ టు n/2 అంటే 16/2 ప్లస్ 2 ఇంటూ a, 2 ఇంటూ a వాల్యూ 5 ప్లస్ n-1, n వాల్యూ 16 - 1 ఇంటూ d వాల్యూ 3, 16 - 1 ఇంటూ 3. సో Sn ఈజ్ ఈక్వల్ టు 2 8s, 8 ఇంటూ 2 5s are 10 ప్లస్ 16 - 1 is 15 ఇంటూ 3. సో Sn ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 10 -
15 3s 45. So Sn is equal to 8 into 45 plus 10 55. So 55 8 5 8 40 5 8 40. So 44. So sum to n terms మనకి 440 వచ్చింది. Final answer. Next, formula number 4. Formula to find sum of all terms in an AP in the first, if the first and the last terms are known. That is, Sn is equal to n by 2 into a plus l. మనకి ఇచ్చిన సిరీస్లో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తే ఈ ఫార్ములా యూస్ చేసి మనం సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ని కనుక్కుందాం. దీన్ని బట్టి మనం కొన్ని సమ్స్ చేద్దాం. Now we see first question. The first and the last terms of an AP are 17 and 350. If common difference is 9, how many are there and what are they? Now we have to find the terms. So sum of Sn is equal to a by 2 into first we have to find n, that is an is equal to a plus n minus 1 into d. మనం Sn కనుక్కోవాలంటే మనకి n కావాలి. సో an ఫస్ట్ an ఫైండ్ చేస్తే మనకి n వస్తుంది. సో an అంటే లాస్ట్ టర్మ్, దట్ ఈస్ 350. సో 350 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇక్కడ ఎంత ఇచ్చారు 17 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. d ఈజ్ 9. సో 350 ఈజ్ ఈక్వల్ టు 17 ప్లస్ 9n మైనస్ 9. సో 350 is equal to 17 minus 9 is 8 plus 9n. So ఈ 8 ఇటు షిఫ్ట్ అయితే 9n is equal to 350 minus 8. So 9n is equal to 342. So hence 9 is equal to 342 by 9. That is 9 3s and 9 8. సో n మనకి 38 అని వచ్చింది. మనం ఇప్పుడు సమ్ టు n టర్మ్స్ Sn చేద్దాం. సో సమ్ టు n టర్మ్స్ Sn ఈజ్ ఈక్వల్ టు n by 2 ఇంటూ a ప్లస్ l. సో Sn ఈజ్ ఈక్వల్ టు మనకి n 38 అని వచ్చింది. 38 by 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ ఆర్ 17 ప్లస్ లాస్ట్ టర్మ్ ఈజ్ 350. సో Sn is equal to 2 1s and 2 9s. 19 into 17 plus 350, that is 367. So Sn is equal to 6973. 19 into 367 is 6973. So sum to n terms is 6973. The final answer. సో ఇప్పటి వరకు మనం ప్రోగ్రెషన్స్ గురించి చూసాము. ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి చాప్టర్తో మీ ముందుకు వస్తాను. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.